నేను తను తన దగ్గర వాళ్ళ దగ్గర నుంచి ఏం స్టీల్ చేసుకుందో తెలుసుకుందాం. సో నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్. రామ్, యు ఆల్రెడీ వర్క్ విత్ హిమ్. yes I think his ఒక నుంచి క్షమించాలి, నాకు ఒంట్లో బాగాలేదు, బట్ రామ్ గారి నుంచి హిజ్ ఎనర్జీ ఓకే అండ్ హౌ అంటే స్క్రీన్ మీద మీకు మళ్ళీ ఎనర్జీ కావాలా? మీ ఎనర్జీకి మ్యాచ్ చేయడానికి చాలా కష్టపడుతున్నట్టున్నారు అందరూ. మళ్ళీ మీకు ఇంకా ఎనర్జీ వస్తే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటండి? లేదు, బట్ హిజ్ ఎనర్జీ అండ్ ఐ లైక్ హిజ్ పర్స్పెక్టివ్ ఆఫ్ థింకింగ్. ఓకే నెక్స్ట్ పిక్చర్. కళ్ళు 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 వాళ్ళు పడిపోయింది కూడా కళ్ళకే అనుకుంటాను అందరూ. ఐస్ కావాలా? And I've worked with her also. Idram actually my birthdays konni rojulu apart. Kallu. Yeah, kallu. So కాజల్ గారి దగ్గర నుంచి కళ్ళు స్టీల్ చేయాలనుకుంటున్నారంట. సో నెక్స్ట్ పిక్చర్. అనుష్క గారు మొత్తం తీసేసుకుంటారు. She's my favorite. నాకు చాలా అంటే చాలా ఇష్టం, కానీ కొంచెం ఆవిడలో కొంచెం హైట్ వస్తే కొంచెం పొడుగు అవుతానేమో. her personality, I like her personality. యా నిజంగానే అందరికి కొంచెం కావాలండి, మాకు కూడా ఇస్తే బాగుండేదేమో అలా చేంజ్ చేసుకునేలా. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మిమ్మల్ని వెంకీ గారు ఒక క్వశ్చన్ అడగాలండి. అది అప్పటి నుంచి అదిదా సర్ప్రైజ్ సాంగ్లో ఆ పూల కాన్సెప్ట్ ఎవరిది? సోషల్ మీడియా అంతా ఒక ఊపు ఊగిపోతుంది. ఆ పూల కాన్సెప్ట్ ఏంటో, ఆ మల్లెపూల కాన్సెప్ట్ ఏంటో మాకు కొంచెం చెప్తారా? అంటే ఆ అమ్మాయి ఇంట్రో ఏదో స్పెషల్ కాస్ట్యూమ్ ఉండాలి అది ఇది అనుకుంటుంటే, కరెక్ట్గా నేను బాల్కనీలో ఉంచినప్పుడు ఎవరో మల్లె పూలే నమ్ముకుంటూ వెళ్తున్నారు. సో అది కాస్ట్యూమ్ చేస్తే ఎలా ఉంటుంది అనుకున్నా. ఓహో, అందుకని మా వాళ్ళందరూ కాస్ట్యూమ్ మీదే పడ్డారు సార్. ఇలాంటి ఆలోచన, మల్లెపూలు ఆవిడ రోడ్డు మీద వెళ్తుంటే అలా వచ్చిన ఆలోచన ఈ విధంగా అద్భుతంగా జనాలందరికీ నచ్చేసింది, రీల్స్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. మేము అసలు తెలుసుకునేసాం దాని వెనక ఆలోచన వెనక ఏం జరిగిందా అని మేము అనుకుంటే ఇంత సింపుల్గా జరిగిందని మ్యాటర్ అయితే తెలియలేదు. సో థ్యాంక్ యూ ఫర్ ద ఆన్సర్స్. అండ్ అదిదా సర్ప్రైజ్ సాంగ్ మనం చూసాం. మీ అందరికీ కూడా ఒక సర్ప్రైజ్ ఇప్పుడు ఉంది.